కాంగ్రెస్తో పాటుగా టీఆర్ఎస్తో పాటుగా బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, లోక్సత్తా, జనసత్తా, జనసేన అన్ని రాజకీయ పార్టీలు మేము రాజకీయ పార్టీ అనుకునే ప్రతి ఒక్కరు కూడా శాసనసభలో ఉన్నటువంటి పార్టీలతో సహా బయట కూడా అందరూ ఈ సామాజిక న్యాయ నిర్ణయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. న్యాయస్థానం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా 42% రిజర్వేషన్లను కొనసాగించే విధమైనటువంటి అభ్యర్థనను గౌరవ చీఫ్ జస్టిస్ కు బెంచ్కు ఇవ్వమని అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరూ స్పందించి ప్రత్యక్షంగా పర్సనల్ కూడా మేము ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతోటి అదేవిధంగా పార్టీ అధ్యక్షులతో కూడా నేను గారిని కొండ సురేఖ గారు కానీ లేదా వాకిటి శ్రీ గారితో పాటుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పార్టీ పెద్దలు అందరం కూడా పోయి కలుస్తాం. ఇలా రాజకీయమైనటువంటి బేషిజాలకు సంబంధించిన అంశం కాదు. 29 రాష్ట్రాల్లో దేశంలో అనేకమైన అంశాలున్నాయి. గిరిజన ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 90-80% రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ 50% క్యాప్ గురించి కూడా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 50% క్యాప్ అనేది రాజ్యాంగంలో మార్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశము. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ 50% క్యాప్ ఎత్తేయబడింది. కాబట్టి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా జరుగుతాయి. కానీ ఇలా ఒకటే ఒక మాట అందరికీ బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది, ఇలా దసరా పండుగ వస్తూ ఉంది. తెలంగాణలోని కానీ దేశవ్యాప్తంగా బలిగిన వర్గాలు ఓహో తెలంగాణలో ఇలా ఒక సామాజిక న్యాయానికి మార్గం పడ్డది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి నాయకత్వం వహిస్తా ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు జితనే ఆబాదీ ఉతనే ఇచ్చేదారి అనేటువంటి అంశం ప్రక్రియ ప్రారంభమైంది అనేటువంటి ఒక మాట చర్చ జరుగుతున్న సందర్భంలో నోటికాడి ముద్దను ఎగ్గొట్టే ప్రయత్నం వద్దు. మళ్ళీ చెప్తాను, మేము ఎవరి కంచంలోకే తీసుకొని తిట్టలేము. ఎవరిని అన్యాయం జరిగే విధంగా మా చర్య లేదు. మేము మా వర్గాలకు సంబంధించి న్యాయం జరగమని కోరుతా ఉన్నాం. దీన్ని ప్రస్ఫుటంగా ఘర్షణ లేదు, అభ్యర్థన న్యాయపరంగా అడుగుతా ఉన్నాం, చట్టపరంగా చేసుకుంటా ఉన్నాం. చట్టం ప్రభుత్వంలో చేతిలో పరిపాలనలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉంది. ప్రతిపక్షాలు కూడా మాటలకు శాసనసభలో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం ద్వారా మాకు లాభం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. మరి 9వ తారీఖు నుంచి నామినేషన్లు స్టార్ట్ అవుతాయి. తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ మా తరఫున కూడా ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ అమలు కావడానికి మా అడ్వకేట్ జనరల్ గారు, న్యాయవాద బృందం, అదేవిధంగా సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఇది కొనసాగింపుగా కోర్టును అభ్యర్థిస్తాం. ఆ అభ్యర్థనలో భాగంగానే రాజకీయ పార్టీలుగా మీ యొక్క శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి దానికి కట్టుబడి రాజకీయ పార్టీలుగా బహిరంగ వేదికల్లో సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నటువంటి విధానంలో మీరు ఈ అంశాన్ని న్యాయపరంగా కోర్టుకు లిఖితపూర్వకంగా మీ న్యాయవాదుల బృందం ద్వారా పంపి మీ తరఫున కూడా ఒక అఫిడవిటీ లాగా మరి న్యాయస్థానానికి మీ అభిప్రాయాన్ని చెప్పేటువంటి విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని ఆలోచించిన అందరూ కూడా ఈ బలహీన వర్గాల గొంతుకు మద్దతునివ్వాలనేటువంటి మాట సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా నాకు ఆకాంక్ష ఉంది. ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కాని గొంతెమ్మ కోరిక కాదు. పక్కకు మనకు బార్డర్ అయినటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్తో రాజ్యాంగంలో పొందుపరచబడిన షెడ్యూల్ 9 ద్వారా అమలు జరుగుతూ ఉంది. ఆనాటికి ఈనాటికి పరిస్థితులు మారి బలైన వర్గాలకు ఇంకా న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాము. మా ప్రభుత్వం తరఫున సామాజిక న్యాయానికి ఛాంపియన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా రాహుల్ గాంధీ గారు ప్రతి వేదికలో ఒకవేళ రాజ్యాంగానికి సంబంధించిన 50% క్యాప్ ఎత్తేయాలన్నా లేక ఇంకేదేమైనా జరుగుతుంది. అందులో నేను ఒక సంతోషకరం ఏమంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్రం కూడా కుల సర్వేకు మరి అంగీకరించినటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో యావత్ వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి ఒక మూలం చర్చగా జరగబోతోంది. కాబట్టి దానికి సంబంధించి చట్టబద్ధతకు సంబంధించి కానీ ఇతరత్ర అన్ని కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. 50% మాట్లాడేటోళ్లకు ఒకసారి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని గమనించండి. 70, 80, 60, 90% రిజర్వేషన్లు వివిధ రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 50% క్యాప్ అనేది ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రామాణికమైన సర్వే అక్కడ నివసిస్తున్న జనాభాలకు ఆధారంగా ఉంటుంది అనేటువంటి అనేక తీర్పులు ఉన్నాయి. వాటిని ఆధారంగా మా యొక్క ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. దయచేసి ఎక్కడ కూడా నేను మళ్ళీ కోరుతా ఉన్నా, నాతో పాటుగా ఉన్నటువంటి
దళిత గిరిజన వర్గాలకు సంబంధించి ఎక్కడ కూడా మీకు తోడుగా ఉండే విధంగా మనము అంతా కలిసి ఒక సామాజిక మార్పు విప్లవంలో మీరు కూడా అందరూ సహకరించాలని నేను ఆ మేధావులందరినీ కోరుతాను. ఉదాహరణకు అటు మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, ఇటు డాక్టర్ వివేక్ గారు కావచ్చు, మాదిగ సంఘానికి సంబంధించి కావచ్చు, గిరిజనులకు సంబంధించి అందరూ కూడా ఆ నాయకత్వం కానీ ఎవరైనా ఇది ఒక సామాజిక మార్పుకు మీతో పాటుగా మేము కూడా మీ గొడుగుతో కలిసి పనిచేయడానికి మాకు అవకాశం వస్తే తప్పకుండా మా వాళ్ళు అందరూ కూడా కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణ తొలి సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతున్న రాష్ట్రానికి మరి మనం ముందుకు తీసుకుపోదామనేటువంటి మాటలు చెప్తూ సంక్షేమ కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. 42% పట్టుకున్నట్టుగా రేపు పొద్దున ఈ సబ్ ప్లాన్ తీసుకొస్తాం కావచ్చు, లేదా ఇంకా అనేక దోస్తాం కావచ్చు. కనుక రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో జరిగేటువంటి ఒక అవకాశానికి సంబంధించి మాత్రం తప్పకుండా మరి అందరూ కూడా మరి ముందుకు రావాలని కోరుతూ ఏ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి కేటగిరీ అన్ని కూడా చట్టపరంగా జిల్లా కలెక్టర్ల ద్వారా, ఎన్నికల సంఘం ద్వారా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ సీటు 500 చిల్లర ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్తులు, స్థానిక సంస్థల సర్పంచులు అన్ని కూడా రిజర్వేషన్లు ప్రకటింపబడ్డాయి. అక్కడ ఉండబడేటువంటి వర్గాలందరూ కూడా ఐక్యంగా అందరూ కూడా వీలైనంత వరకు అందరి అభిప్రాయంగా కలిసి మంచి ఒక సహృద్భావ వాతావరణ లోపల ఎన్నికలు పాల్గొని సామాజికంగా గెలిచినప్పటికీ ఆ గ్రామ అభివృద్ధి, ఆ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన చిత్తశుద్ధితో ఉండే విధంగా ఉండాలనేటువంటి మాటను కూడా కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా 9వ తారీఖు నుంచి జరిగేటువంటి నామినేషన్లకు సంబంధించి ఏ రిజర్వేషన్లు అనేటువంటి స్థానాలు ప్రకటింపబడ్డాయో ఆ స్థానాలకు సంబంధించి ఎస్సీల దగ్గర ఎస్సీలు, బీసీల దగ్గర బీసీలు, ఎస్టీల దగ్గర ఎస్టీలు, జనరల్ దగ్గర జనరల్ అందరూ తయారయ్యే విధంగా ముందుకు పోవాలని కోరుతూ తప్పకుండా మరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కోరుతూ ఇంకొక మాట కూడా ఇది న్యాయస్థానానికి పరిధికి సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ ది కోర్టు చాలా అటు మనం న్యాయపరమైన అంశాలను పరిష్కారం చేసుకోమని కోరుతాం. నేను పిటిషనర్లందరినీ కోరుతా ఉన్నాం. మేమందరం కూడా మా సంఘాల తరఫున కూడా అయ్యా మేము ఎవరికి అన్యాయం చేస్తలేము, మేము మా పిటిషన్ మీరు ఉపసంహరించుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతూ ఉన్నాం. కాబట్టి ఆలోచన చేసి మీరు వేసినటువంటిది మీకు వ్యతిరేకంగానో మీకు నష్టం జరిగేటువంటిదో కాదు. ఇదే ఒక సామాజిక న్యాయాన్ని మార్పుకు విప్లవంగా మార్గదర్శకత్వం చేసేటువంటి అంశం. కాబట్టి ఆ దశలో మాకు సహకరించమని నేను మిమ్మల్ని పిటిషనర్లను కూడా కోరుతాను. మేమందరం తప్పకుండా అన్ని రాజకీయ పార్టీల అఫిడవిట్లు, రాజకీయ పార్టీల శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు, చట్టంలో మేము తీసుకున్నటువంటి ప్రియాంబిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సోషల్ జస్టిస్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు కోర్టు ద్వారా ప్రజాస్వామ్యంలో వారికి కూడా న్యాయస్థానం వివరిస్తాం. ప్రభుత్వం తరఫున వీటన్నిటి పట్ల మా యొక్క అవగాహనను మేము రాహుల్ గాంధీ గారు మా ఆలోచన, మా పార్టీ మార్గదర్శకత్వాలన్నీ చెప్తామనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ఆల్రెడీ నోటిఫై అయిన సీట్లలో మరి పోటీ చేయడానికి అభ్యర్థులు అందరూ కూడా ఉత్సాహంగా తయారు కావాలని, రాబోయే మార్పుకు తొలి ప్రజాప్రతినిధులుగా ఈ సమాజాన్ని మార్చడానికి, అందరూ అభివృద్ధి కావడానికి, సమాజ మార్పు అంటే సమాజంలో అందరూ మారితేనే సమాజంలో మార్పు, సామాజిక న్యాయం అంటే అందరూ కలిసి అభివృద్ధి అయితేనే ఇంక్లూజివ్ గ్రోత్. అంతే తప్ప ఎవరికో వ్యతిరేకము ఎవరికో మద్దతు కాదు. దీని ప్రకారంగా అందరూ కూడా సహకరించాలని మరొకసారి హృదయపూర్వకంగా అటు పిటిషనర్లను, ఇటు రాజకీయ పార్టీలను, తెలంగాణ సామాజిక ఆకాంక్షను ఆకాంక్షించేటువంటి వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, పార్టీ పక్షాన, బలహీన వర్గాల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగినటువంటి ప్రక్రియలో సామాజిక న్యాయానికి సంబంధించి న్యాయం జరగనివ్వండి, న్యాయం జరిగే విధంగా న్యాయస్థానాలకు సహకరించే విధంగా మా అందరికీ ఈ యొక్క ఆకాంక్షకు గొంతుకు మద్దతు ఇవ్వమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు పొలిటికల్ అప్లికేషన్ ఉందా లేదా, 50 రకాల పార్టీ నాయకులతో మేము కూడా ఇప్పుడు ఇక్కడ రాగా 10 మంది ఫోటో దిగుతారు. దాన్ని మేము కొలమానం తీసుకోవడం లేదు. ఆ సదరు వ్యక్తి అందరు నాయకులతో ఫోటోలు దిగినారు. నేను అందుకే ఎవరికి ఎక్కడ దానికి సంబంధించిన రాజకీయం అంటిపెట్టేటువంటి ఆలోచన లేదు. మేము ఎలా ఎవరికి వ్యతిరేకంగా కూడా పార్టీకి మాట్లాడదలుచుకోలేం. మేము మా కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాం. అదే బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్ మేము
ఎప్పుడు కూడా ఎవరిని కౌంటర్ చేయడానికి సందర్భము దీనికి సంబంధించి బహిరంగంగా ముందు పడితే తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సకల జనులు ఏకమైనరో ఈ అంశం కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అందరి గుండెల్లో రగులుతున్నటువంటి అంశము. నోటికాడికి వచ్చిన ముద్దను ఎత్తగొట్టుతుంటే దాని వెనుక ఎవరున్నా ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా బీసీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్వయంగా బలహీన వర్గాల నాయకుడు. ఇది ఏదో అనుమానాస్పదంగా నేను అడుగుతా ఉన్న ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి. వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్. 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇవాళ మాకు సలహా సూచన చెప్పు. కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి. తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి లక్ష్మణ్ గారి కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి. నేను కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే. అద్వానీ గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేసిన పార్లమెంట్లో మేము ఆనాడు తెలంగాణ వాదులంగా భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వాదులందరినీ విజ్ఞప్తి చేసినాం. తెలంగాణ వాదులు విజ్ఞప్తి చేసి వాళ్ళ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మద్దతు ఇచ్చే విధంగా చేసుకున్నాం. కొంతమంది వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తే కూడా ఇవాళ కూడా తెలంగాణకు సంబంధించి సామాజిక న్యాయ ప్రక్రియ జరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కొందరు రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇంకో కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు బేసిక్ వాళ్ళ భావం అది, వాళ్ళ భావజ్వాలం అది. అటువంటి వ్యతిరేకించే సందర్భంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బీసీ గొంతులు ఏకమయ్యి పాయల్ శంకర్ గారు శాసనసభలో మాట్లాడినట్టుగా వాళ్ళ నాయకత్వం మీద ఒప్పించి చట్టసభకు నీ పార్టీ తీర్మానాన్ని, నీ శాసనసభ పక్ష తీర్మానాన్ని ఇవాళ గౌరవ కోర్టు ముందు ఉంచాలని కోరుతా ఉన్నాం. రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నా, నువ్వు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నీ మనసు లేదంటే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నువ్వు ఆ భావజాలంతో నువ్వు పెరగలేదంటే ఇవాళ నీ పార్టీ శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగా కోర్టులో ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇవాళ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రామాణికంగా అన్ని లెక్కలు తీసుకొని మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇవాళ నోటికాడి ముద్ద 42% ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలుస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో తప్పకుండా ఎవరు అన్యాయం చేయొద్దని కోరుతా ఉన్నాం. అందుకే రాజకీయ పార్టీల అఫిడవిట్ కోర్టులో ఏమని అడుగుతా ఉన్నాం. నోరోటి నొసలోడు ఆడితే నడవదు. కాబట్టి ఇవాళ మా అభిప్రాయాలను తెలంగాణ సామాజిక న్యాయం కోరే అందరూ కూడా ఇంక్లూడింగ్ జర్నలిస్టులతో సహా ఇవాళ ఈ అంశానికి మద్దతు ఇచ్చి ఒక సామాజిక మార్పుకు తెలంగాణ ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం పోరాటం జరిగింది. ఆనాడు నియంతృత్వానికి, నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమ సాధనకు జరిగింది. ఇవాళ తెలంగాణ సామాజిక న్యాయం కొరకు జరుగుతుంది. ఇప్పుడే తెలంగాణ తొలి రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా కావడానికి ప్రయత్నం జరుగుతుంది. అందరూ సహకరించాలని కోరుతాను.